ఈ పాత్రలు లేదంటే బాలాజీ అన్నాడు, పాత్రలు లేవు. కొద్దిగా తెలివి వాడరు వంట వాళ్ళు. కొత్త వంట ఊరుకు పోయినప్పుడు సిలిండర్ బాగలేదు, రెగ్యులేటర్ బాగలేదు, స్టవ్ బాగలేదు అట్లా చెప్పేది కాదు. వంట వాళ్ళు హుషారుగా ఉండాలి, ఎట్టో కూడా వంట చేయాలి అంతే. అది వంట వాళ్ళది కెపాసిటీ. స్వామి నీ అంత తెలివి మాకు లేదు, నీవేదో అనుగ్రహించాలి, మేము చిన్నపిల్లలు నీ ముందు. ఒక పని చేయి, స్వామి పుష్కరిణిలో అన్నం, స్వామి పుష్కరిణి తీర్థం ఉంది కదా కొండపైన ముందు, అక్కడ అన్నం పెట్టేస్తాం. ఆకాశగంగలో సాంబార్, గుమ్మడికాయలను తెచ్చినారు. భగవంతుడు తెలివి ఎంత బాగా చేసినాడు. మనకు ఆలోచన, మంట ఎక్కడి నుంచి పెట్టినారు, లేకుండా గాలి ఎట్లా పోయింది. అగ్ని అంటే గాలి పోతుంది కదా, దానికి గాలి కావాలి కదా, గాలి లేకుండా అక్కడే అది ఎట్లా వెలుగుతుంది. అట్లే దింపేసినారు మొత్తం. పుష్కరిణికి ఎంత రైస్ కావాలో ఆ వాటర్ చూసినాడు. ఉంటాయి, లెక్క ఉంటాయి వంట వాళ్ళకి. అది ఇంత చేయి పెట్టినప్పుడు కొద్దిగా పైన నిలబడితే రైస్కి ఇంత వాటర్ ఎక్స్ట్రా ఉంటే రైస్ బాయిల్ అయిపోతుంది, వాళ్ళకి తెలుసు కదా. పోయిండ్రా ఇంకో 2 కొత్త పోయింది, బస్తాలు పోస్తున్నారు. మనం ఉన్నాడు కదా మన వాళ్ళంతా, గణేష్ వాళ్ళంతా ఉన్నారు కదా, శివజిత్ గణాలు ఉన్నారు. దాన్ని బియ్యం ఇంకా పడతాయి అని చెప్పేసి బాగా వేసినారు. సరిపోతాయి లేండి అని చెప్పేసి. ఇంకా స్వామి వంటకన్నీ వచ్చిన 33 కోట్ల దేవతలు, టక కూరగాయలన్నీ రెడీ, అన్నీ రెడీ, చెప్పిందని కట్ చేసి మొత్తం రెడీ. ఇంకా అంత రెడీ అయింది. అగ్నిదేవుడు అటు పోయినట్టు వచ్చినట్టు, స్వామి వంట రెడీ, 2 minutes అంతే. ఆ టీవీలో ఎంత డేస్ వస్తాయి కదా, అటువంటి వంట కాదు ఇది, మంచి వంట. మళ్ళీ మొత్తం రెడీ అయింది. ఆ లోపల మొత్తం వంట రెడీ అయిపోయింది. ఏమ్రా తినేవాళ్ళు తిట్టరు కదా మనని, తినేలాగుందా లేకుండా తిట్లు తినేలాగుందా చెప్పు. సూపర్గా ఉంటాయి స్వామి అన్నాడు. అప్పుడైనా ఆ కేసేదా ఎవరు బ్రహ్మాజీ అన్నీ తెలిసి మాట్లాడుతున్నావు. అంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, పెద్ద స్వామిలు అంతా ఉన్నారు. ఆఫరింగ్ కాకుండా వాళ్ళు తింటారా? అంత తెలియదా నీకు? నేను ఆ రోజు పద్మావతి ఇంట్లో తినిపించినప్పుడు అది వాళ్ళు చేసినారు నేను తిన్ను, మనుషులు చేసింది నాకు వద్దు అని చెప్పేసి నోరు కొట్టినా కూడా నోరు తెరవకుండా ఉన్నావు. ఇప్పుడు ఆకు పెట్టదంటే అగ్ని చేసిన వెంటనే తినేదనా? పద్ధతి లేదా తినదానికి? కొద్ది కూడా అర్థం చేసుకోవాలి స్వామి. సరే ఈయన ఏం చేసేది? దేవుడికే పెట్టాలా ఆహారం, మళ్ళీ నైవేద్యం చేయాలంటే ఇంకేం చేయాలి? దేవుడు తినాలా, అది దేవుడికి పెట్టాలా అంటే? బ్రహ్మ చెట్టని ఆయన దేవుడే కదా, ఆయన తినేస్తే మళ్ళీ కొద్దిగా ప్లేట్ నుంచి తీసి అందరికి మిక్స్ చేస్తే అందరు తినేలాగానే అట్లా. ఓహో, ఆయనకు కూడా రెస్పెక్ట్ ఉంది. ఎవరికి నైవేద్యం ఎవరికి చేసేదంటే ఆయన అన్నాడు, అహోబిల నరసింహస్వామికి చేస్తామని. కొండపైన కదా వంట, అహోబిల నరసింహస్వామికి అన్ని ఆఫరింగ్ మొత్తం ఇక్కడ నుంచి నరసింహస్వామికి. అహోబిల నరసింహస్వామికి జై ఆయనకు పెట్టేసినారు. ఆయన ఫుల్ మజా. ఇంతమంది కోట్ల మంది, ఎన్ని కోట్ల మాకే తెలియదు, వాళ్ళకి తెలియదు అంటున్నారు. అక్కడ నుంచి దిగుతూ ఉన్నారు, ఇంక ఇక్కడ మనుషులు ఉన్నారు, ఎంత వచ్చింది మాకు కూడా ఐడియా లేదని చెప్పేసి ఇంత మొత్తం అహోబిల నరసింహస్వామికి పెట్టేసినారు. అన్నీ పెట్టేసి తర్వాత బాలాజీ వచ్చి నివేదన చేస్తాడు. చాలా బాగుంది. దరిద్రుడు, ఏం డబ్బులు లేవు. ఆయన కూడా చెప్తున్నాడు పాప వెంకటస్వామికి, ఏం డబ్బులు లేదు, చిన్న పిల్లడు, ఏదో నీకేదో చిన్నగా పెట్టాలని నాకు అనిపించింది. వాళ్ళంతా చెప్పినారని. సో ఏదో చిన్న అల్ప కాணிక ఏదో నీవు స్వీకరించాలా, మా పైన కోపం రాకూడదు, మంచి ప్రేమంతో ఇది స్వీకరించాలా, నీవు మాకు అనుగ్రహించాలా అని చెప్పి బాలాజీ కూడా అహోబిల నరసింహస్వామి కూడా ప్రసన్నమైపోయినాడు. అన్నీ తీసుకున్నాడు, అన్నీ స్వీకారం చేసి ఆఫరింగ్ అంతా అయిపోయింది. ఆయనకి ఇంకా ఆర్ఘ్యపద్య ఆచమన్యాలను తెచ్చేసి హస్తముఖ ప్రక్షాళన చేసి నరసింహస్వామి తృప్తుడైనాడు. ఇంకా పెట్టండి అని చెప్పేసి ఆ లోపల దేవతలు ఆకు పెట్టేస్తున్నారు. వాళ్ళకు సర్వీస్ ఉంది కదా, చెప్పినారు ఎవరెవరికి ఏమేమి సర్వీస్ ఉంది. అమ్మ స్వామి దాని మధ్యలో పోలీస్ డిపార్ట్మెంట్ తిరుగుతూ ఉంది. చెప్పిన సర్వీస్ డ్యూటీ రిపోర్ట్ చేయాలి కదా స్వామికి. పొద్దున చెప్పినాం కదా, పోలీస్ మన యమధర్మరాజ్, చిత్రగుప్త వాళ్ళు తిరుగుతున్నారు. ఆకు అందరికి వచ్చిందా, కరెక్ట్గా కూర్చున్నారా లేదా, సీనియర్స్ ముందున్నారా, జూనియర్స్ వెనకున్నారా, అన్నీ వాళ్ళు వేరే చెక్కింగ్ చేస్తున్నారు. ఆ ద్రోణి పెట్టడం నవగ్రహాలకు చెప్పినాడు, ఆ ద్రోణి అంత అన్నిటికి వచ్చిందా మొత్తం చూస్తున్నారు. ఆ లోపల మొత్తం ఉప్పేసి అయిపోయింది. ఫస్ట్ ఉప్పు వేసినారు, తర్వాత మొత్తము నెయ్యి అంత ఫుల్గా పోసినారు. పోని మన స్వామికి ఎంత తక్కువని చెప్పేసి అది ఒక్కొక్కటి తింటే నెయ్యి ఇటు నుంచి పోతుందంట. ఒక్కొక్కటే బాగా
పరమానాకి ఎంత నెయ్యి వేసినారని చెప్తే అది ఇట్లా తింటా ఉంటే ఇట్లా జారుతా పోతా ఉండాల ఇంకొక ప్లేట్కు. వీళ్ళతో సొమ్ము కాదు, కుబేరుడుదు, అది మళ్ళీ వచ్చేది లేదు. వేసుకోదాము తినేసి మొత్తం తినేసి అట్లా పోతా ఉంది. భలే ఎంజాయ్మెంట్. లాస్ట్కి నెయ్యి పోసినారు. దేవతలు కదా, వాళ్ళకి నెయ్యితోటి అలవాటు. పిచ్చి పిచ్చి అంత తినరు. మన వడలంతా చేసుకున్నారు. మొత్తం ఉద్దిపప్పులు ఐటమ్ చాలా చేసినారు. పచ్చళ్ళు 66 కోట్ల తీర్థాలు ఉంది. ఆయనకు పాత్రలకు ప్రాబ్లమే లేదు. అగ్నిదేవుడికి ఒక్కొక్క తీర్థాలు గడిపోయేది, కొన్ని కూరగాయలు వేసేది, ఒకసారి చూసేది అంతే. అగ్నిదేవుడు కదా, అది ఎంత వేడిలో అది బాయిల్ అవుతుందో తెలుసు. ఒకసారి చూసేది, అది బాయిల్ అయిందని ఒకసారి చూసి ఆ బాయిల్ అయింది, ఇంకా అక్కడ చూసేది లేదు. నెక్స్ట్ వాళ్ళన్నీ వేసి పెట్టుంటారు, ఒకసారి చూస్తే చాలు అక్కడ సాంబార్ అయిపోయింది. పచ్చళ్ళు అన్నీ వేసి ఒకసారి తిప్పితే పచ్చళ్ళు అయిపోయింది. పిక్కల్స్ ఏ రకం, ఒక్కొక్క రసమే చాలా వెరైటీ చేసినారు. మళ్ళీ కొంచెం మంది బోరు కొడతాయి, రోజు చింతపండు రసం ఎవరు తాగుతారని చెప్పేసి వేరే 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 రసాలు ఎవరు అడిగితే ఏదికి ఏవి కావాలో అది. దేవతలు కూడా లెక్క ఉంటుంది. కొంచెంమంది స్వీట్ తింటారు, కొంచెంమంది కారం తింటారు, కొంచెంమంది నెల్లికాయ లాంటిది ఇటువంటిది తింటారు, కొంచెంమంది ఒట్టి బాయిల్ సబ్జీ లాంటివి తింటారు. వాళ్ళు కూడా చాలా వ్రత ఉండేవాళ్ళు ఉన్నారు, బాగా తినేవాళ్ళు ఉంటారు. ఎవరు ఆకులు కూడా వాళ్ళకి కావలసిందే ఉండాలి, వాళ్ళకి నచ్చింది వాళ్ళ ఆకులు పడాలా. వాళ్ళని చూడంగానే వంట వడ్డించే వాళ్ళు తెలుసుకోవాలా. ఎందుకంటే ఆయనకు నచ్చిన ఐటమ్ వచ్చినప్పుడు ఆయనకి కళ్ళంతా కొద్దిగా తెరుస్తాయి. అప్పుడు వీడికి ఇది నచ్చుతాయి, ఇంకొక 2 స్పూన్ ఎక్స్ట్రా. కొంచెంమంది కొద్దిగా వేయొద్దని చెప్తారు ఫస్ట్, అప్పుడు ఆయనకు కొద్దిగా ఆడు తిన్నాడు అది పడేస్తాడు. అన్నీ తెలుసుకొనేసి మొత్తం ఇదైపోయింది. అందరిది కడుపు నిండింది. అందరిది కడుపు నిండేసి ఇంకా అందరు అక్కడ ఇదైపోయినారు, పండుకోవడానికి రెడీ అయినారు. మన స్వామి అరేంజ్మెంట్ చేసింది ఎక్కడ? మామ ఇంట్లో. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఉండడానికి ఏం అరేంజ్మెంట్ లేదు. నేనే కొండపైన ఉన్నారు, మీకేం రా, పండుకోండి అక్కడక్కడ అని చెప్పేసి. ఆయన 10,000 సంవత్సరాలు పుట్ట లోపల పండుకున్నాడు కదా, నేనే పాము పుట్ట లోపల 10,000 సంవత్సరాలు, మీకేం ప్రాబ్లం? ఎక్కడ అడ్జస్ట్ చేసుకుని పండుకోండి. ఇది అడవి అంటే అడవి, మళ్ళీ మనం ఏం చేసేది? రోజు మీకు అంశతులిక తల్పము అది ఇదంతా మాకు ఇక్కడెక్కడ పోయేది? ఇది భూలోకము, మన ఊరు కాదు. అడ్జస్ట్ చేసుకోవాలని. ఇంకా కొండపైన పాప భయం ఉండేవాళ్ళు కొంచెం గుహ లోపల పోయి, భయం లేని వాళ్ళు కొంచెం బయట పాప కొంచెం అడ్జస్ట్మెంట్తో ఉండింది. ఎక్కువ భయం లేదు. చంద్రుడు మేల్కొని ఉన్నాడు. పాప వీళ్ళు లేస్తే ఎంతవరకు ఆయనకి చెప్పినాడే బాగా బ్రైట్. మళ్ళీ నిద్ర వేస్ట్ కాకూడదు. నిద్ర పడతా ఉంటే మళ్ళీ కూర్చున్నాక తగ్గిస్తూ మంచి డార్క్ అయిపోవాలి. ఇంకా వాళ్ళంతా పాప సరి అని ఒప్పుకున్నారు. ఇంకా మంచిగా భోజనం చేసుకొని సరి పొద్దున బయలుదేరుతామని పొద్దున బయలుదేరి ఇంకా బకుళమ్మకు పాప చాలా కష్టపడింది కదా, ఆమెకు ఒక మంచి విమానం పోవడానికి. ఇక్కడ పుష్పక విమానం మంచి బంగారంతో అక్కడ నారాయణవనం పోవడానికి ఈయనకి గరుడదేవుడు రెడీగా ఉన్నాడు. సో వాళ్ళ వాహనం రెడీ అయింది, పోవాలని చెప్పేసి ఇంకా ఎట్లా సట్లు చేసిన దేవతలు కదా, వాళ్ళకి ఆ సూక్ష్మ రూపము స్థూల రూపము అడ్జస్ట్ చేసుకుని ప్లేస్ సరిపోతుంటే కొద్ది తగ్గించండి అని కొద్ది తగ్గిస్తారు, మళ్ళా కాదు. సో వాళ్ళు అడ్జస్ట్ చేసుకునేసి ఎట్లో అందరూ పొద్దున కొత్త డ్రెస్సులంతా వేసుకునేసి చాలా తెచ్చి రెడీ. అక్కడ కుబేరుడు వేస్తాడు, అంత రెడీగా ఉంది. తర్వాత దారులు పోతా ఉంటే ఈ శుకదేవ్ మహారాజు కనపడినాడు. పెళ్ళికి పోతా ఉంటే శుకదేవ్ మహారాజు అన్నాడు, స్వామి మా భాగ్యం ఉన్నది, మీరు మా ఇంటికి రావాలా, కొద్దిగా ప్రసాదం తీసుకోవాలని. శుకదేవమా నీకు తెలియదప్ప, వెనకల పెద్ద సైన్యం వస్తూ ఉంది, దీని కడుపు నింపులేము. నీ ఇద్దరు వంట పాత్రలు చూపి, మాది పుష్కరులు వంట చేసినాము, ఆకాశ గంగలు సాంబార్ పెట్టినాము, పాపనాశనంలో పాయసం చేసినాము, ఒకటి మిగిలిన మొత్తం ఖాళీ. ఒక జంతుకు ఏడని ఎక్కడ లేదు, మొత్తం ఖాళీ చేసి వచ్చేసినారు. ఇది పెద్ద సైన్యం వెనకాల వస్తుంది, ఇది తృప్తి చేయాలంటే కొద్దిగా కష్టం ఉంది. నీవు మర్యాదగా మాకు దండం పెట్టి పంపిస్తే నీకు మంచిది నాకు మంచిది అని చెప్పేసి. లేదు స్వామి, నాకు ఒక ఆశ, మీరు రావాలా, మా ఇంటికి రావాలా, కొద్దిగా ఏదో ఒకటి తీసుకుంటే నాకు ఒక తృప్తి, మీరు మా ఇంటికి రావడం మా భాగ్యము అట్లా అంటే. బకుళమ్మ చూసింది, మన పంతులుడా ఆయన, మన పంతులు గారు ఆయన, మన పెళ్ళికి ఎంత కష్టపడినాడు తెలుసా, అక్కడ పోతే ఆకాశరాజు ఆయన ఏం చెప్పినా ఇంకొక మాటలు అన్నాడు, ఎంత గౌరవం ఉంది, ఆయన బృహస్పతి, ఆయన ఎంత గౌరవిస్తారు తెలుసా, ఆయన మాట కాదన్నది. పాప మన పోయి జస్ట్ మన ఒక 2-3 పోదామని చెప్పేసి, సరే నేను నా లక్ష్మీదేవి భార్య, మళ్ళీ బకుళమ్మ, వశిష్ఠ మహర్షి, ఒక 5 వచ్చేస్తాము, వీళ్ళందరినీ
వాళ్ళకంత రెడ్ సిగ్నల్, రాకూడదు, ట్రాఫిక్ జామ్ అక్కడ మొత్తం. వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఏమ్రా అంటే ఏదైనా కొద్దిగా గొడవ వస్తే యమధర్మరాజు బయలుదేరతాడు. ఎవరు ఏం మాట్లాడకూడదు, ఏం బండి ఏం పోవట్లేదంటే వీడు బయలుదేరతాడు. ఎవరు అరిసేదేవరు అని చెప్పేసి. స్వామి ఎంతసేపు అని వెయిట్ చేసేది. అది సుఖదేవ మహారాజు అప్పుడే పోయినాడు. అప్పుడే పోయి పద్మస్తరాలు స్నానం చేసి ఈయన వచ్చిన తర్వాత దేవుడు కదా ఫ్రెష్గా మంచిగా స్నానం చేసుకునేసి అప్పటికప్పుడే దంచేసి దీనంతా ఏదో పెసరపప్పు గంజిలాగా చేసినాడంటే ఆ పెసల్ని కొద్దిగా దంచేసి కొద్దిగా పగలు కొట్టేసి అప్పటికప్పుడు బాయిల్ చేసి ఒక కొద్దిగా అల్పకానికి ఇచ్చినాడు. రాణి వీళ్ళు కూడా బాలాజీ కూడా కూర్చొని తృప్తుడైనాడు, తిన్నాడు. తినేసి ఇంకా బయలుదేరాలా. అప్పుడుకు వీళ్ళు రెడీ అయినారు. ఎవరు కొద్ది టైం పడుతుందని చెప్పంగానే వీళ్ళందరూ దిగినారు. వాళ్ళ వాహనాలు దిగేసి స్నానం చేసి రెడీగా ఉన్నారు తినడానికి. దేవుడు మాత్రం తినేసి పోయే ప్లాన్. అప్పటికి చాలామంది వాళ్ళ కంచెలంతా పట్టుకొని వచ్చినారు, ప్లేట్లు గ్లాసులు అన్నీ రెడీ తినడానికి. బాగా చూస్తున్నట్టు ఈ సుఖదేవ్ మహారాజ్ ఎక్కడ పెడతావు ఇంతమందికి, చూడు అక్కడ చూడు వెనకాల చూడు అని చెప్పాను నేను ముందే. ప్రసాదం కావాలా వెయిటింగ్లో ఉన్నారు, వీళ్ళని ఏం చేయలేము, ఇప్పుడు ఎక్కడ పోతావు చెప్పేసి. నాకు తెలుసు స్వామి, యస్మిన్ తుష్టే జగత్తుష్టే, నీవు ఆనందపడినావంటే లోకం ఆనందపడతాయి, నాకేం ఇది లేదని చెప్పేసి. అయితే ఆయనకు భోజనం పెట్టినారు. సుఖదేవ్ మహారాజుకు వీళ్ళు ఆకలితోటి ఎట్లా ఉన్నారంటే భగవంతుడు తృప్తుడైనాడు, వీళ్ళు ఆకలితోటి మండిపోతోంది. నీళ్ళు పట్టుకున్నారంటే శాపం పెట్టేస్తాం, పంక్తి భేదం వస్తాయి. కలిసి వచ్చినప్పుడు ఒకడికి పెట్టకుండా ఆ దోషం వస్తాయి కదా, నీళ్ళు పట్టుకొని కొట్టాలని చెప్పేసి సుఖదేవ్ మహారాజు శపించాలని అంత రెడీ అయినారంట చాలామంది. ఎట్లా వాళ్ళకి పెట్టేసి మాకు పెట్టకుండా, మేము వాళ్ళ టీమే కదా, మేము కూడా దేవతలు ఆయనతో వచ్చినాం, పెళ్ళికి వచ్చినాం, ఎట్లా మాకు పెట్టకుండా ఎట్లా ఉంటామని చెప్పేసి చాలా కోపం వచ్చేసింది. ఇంకా అప్పుడు ఒక భగవంతుడు ఒక తేపు తెలుసు కదా, తిన్న తర్వాత బేగ అంటారా, బేగనా తిన్న తర్వాత ఒక 5 వస్తాయి కదా, తెలుగులో తేపు వస్తుంది అంటారు. ఆ తేపు వచ్చింది భగవంతుడికి. తేపు వచ్చంగానే వీళ్ళకి ఆల్మోస్ట్ 90% నిండిపోయింది కడుపు. తర్వాత ఫుల్ బాగా తింటే ఒక బ్రీత్ వస్తాయి కదా, ఒక శ్వాసం వదులుతాం కదా అని చెప్పేసి అట్లా ఒక వదిలేసినాడు. ఆ కమండలు నీళ్ళు అక్కడ పడేసి వాళ్ళు పనుకొనేస్తున్నారు అక్కడే. కడుపు నిండేసి నిద్ర వచ్చేసింది. వచ్చిన వాళ్ళకి అంతా అబ్బా బాలాజీకి చూసి ఒక సమాధానం, అమ్మో పనుకునేసిన మన పార్టీ అంతా, అందరూ నిద్ర లైన్గా పనుకునేస్తున్నారు. అబ్బా ఇంకా పొద్దునైతే వీళ్ళు స్నానం చేస్తే ప్రసాదం కావాలంటారు. అయితే ఫస్ట్ యమదూత చెప్పినాడు, ఏదో అప్పుడు ఏదో విశ్వకర్మకు చెప్పేసి అక్కడక్కడ కోనేరు ఉండాలి, మన వాళ్ళు వేడి తట్టుకోలేరు భూలోకాలది, అక్కడంతా మంచి సొబగు ఏమంటారు మంచి వైభవంగా బతికిన వాళ్ళకి ఈ ఊరు అంత నచ్చకుండా పోవచ్చు కొన్నిసార్లు. అక్కడక్కడ కోనేరులో దాంట్లో మంచి మంచి ఫ్లవర్స్ పుష్పాలు ఉండాలా, ఇట్లా ఉండాలా, గార్డెన్ ఉండాలా, చుట్టా ఎక్కడన్నా వాళ్ళకి బోరు కొడితే బండి నిలిపేసి కొద్దిసేపు కూర్చొని పోవాలంటే రావచ్చు. ఇప్పుడు అనిపించింది ఎందుకు ఇన్ని కోనేరు కట్టినాను, వీళ్ళంతా స్నానం చేస్తున్నారు ఎప్పుడంటే అప్పుడు. ఫస్ట్ యమధర్మరాజు చెప్పినారు, రేపు లేయంగానే ఎవరు స్నానం చేయకూడదు, బాధ, ఇంకా ఖర్చు అంతా మన మామదే, మాకు సంబంధం లేదు. ఇంకా ఫస్ట్ చెప్పేస్తున్నాడు, ఇంకేమైనా మన ఆకాశ రాజే చూసుకోవాలా, నేను ఇంకే పెట్టేది లేదు, నాది ఉండేది తెచ్చింది, అప్పు తెచ్చి చేసింది, అంత అయిపోయింది ఖాళీ అని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి బయలుదేరుతుంది టీము. ఎవరు స్నానం చేయడానికి లేదు, స్నానం అంతా ఇంకా అక్కడే పోయి ఇంకా కోనేరంతా కట్టి పెట్టినారు దారిలో, అక్కడంతా రెడీ అయింది. రెడీ అయినప్పుడు ఈయన గరుడ వాహనంలో కూర్చొని ఈయన వస్తున్నాడు. అప్పుడుక ముహూర్తం రోజు వచ్చేసింది. అయితే వీళ్ళకి తినడానికి లేదు. ఎవరికి 5 మంది కుబేరుని పంపించినాడు. ఫస్ట్ కుబేరుని పంపించి మేము ఒక 5గురు ఉపవాసం, నేను నా భార్య, తర్వాత బకుళమ్మ, మళ్ళీ ఒక 5 వశిష్ఠులో ఇంకొకళ్ళు ఎవరు, ఒక 5గురు ఫాస్టింగ్ ఉంటాము, ఏం తిన్నాము, పెళ్ళి అయిన తర్వాత తింటాము. మళ్ళీ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక 5 తినకూడదు, వాళ్ళు కూడా చెప్పినారు. ఇంకా మంచిగా వాళ్ళ సైడ్ నుంచి 5, ఈ సైడ్ నుంచి 5, మళ్ళీ మిగిలిన వాళ్ళకంతా ఆయన కూడా భలే చేసినాడు వంట.
అది కూడా భలే వర్ణించినారు. ఆయన మిగిలిపోయింది, బాగా చేసినాడు. వీళ్ళు ఇంతమంది అయితే ఈయన లెక్క పెట్టే చేసినాడు, ఎంత ఎంత కావాలో అంతే. ఆయన అట్లా కాదు, చాలా దండిగా చేసి పడేసినాడు. ఎంత గ్రూప్ వస్తుందని ఎవరో చెప్పి ఉంటారు సుఖదేవ్ మహారాజ్. వాళ్ళ టీం పెద్దగా ఉంది, ఊరికి నాలుగు ఇద్దరు కాదు, కొండ పని ఉండేది కాదు. వాళ్ళు వేరే వేరే చోట వేరే వేరే కంట్రీ నుంచి వస్తారు, వాళ్ళు తర్వాత వస్తారులే, ఇప్పుడు కనపడరు. వండేసి బాగా తినేవాళ్ళు ఎవరు తక్కువ తినేవాళ్ళు దాంట్లో లేరు. ఆయన కొడుకు బాగా తింటాడు, ఆయన మనవాడు, వాళ్ళది ఒక టీం ఉంది, అది బాగా వేస్తాయి. మంచిగా చేసి పెట్టని చెప్పేసి ఫుల్గా చేసి పెట్టినట్టు, ఎంత చేసి అంత చేసి. ఇంకా వీళ్ళు మ్యూజిక్ పాటలు మంచిగా, ఎదుర్లు పాములది డ్యాన్స్లో నాగిన సినిమాలు పాట పాడతారు కదా. ఆయన బ్రహ్మదేవుడు చెప్పినాడు, వీళ్ళది మ్యూజిక్ వేరే, మనది మ్యూజిక్ వేరే అని చెప్పేసి. ఎందుకు వాళ్ళది మ్యూజిక్ అది ఒకటి ఉంటాయి కదా, పాముని ఆడిపించేది. అట్లా ఈ పెళ్ళికంతా ఈ తలకాయ పెద్ద, తర్వాత కడుపు చిన్నది బొమ్మలంతా ఉంటాయి కదా ఎదురుగా, మీరు చూస్తుంటారు లేదా కొన్ని పెళ్ళికి లేకుంటే పెద్ద పెద్ద ఫంక్షన్కి పెద్ద పెద్ద బొమ్మలంతా పోతాయి కదా. ఇంకా వాళ్ళు బొమ్మలు పెట్టుకోలే, పాములే, తలకాయ పెద్ద తలకాయ అన్నిటికి, మళ్ళీ బక్కగా ఉంటాయి. దాంతో రోడ్లో డ్యాన్స్ వచ్చినప్పుడు మొత్తం అన్ని వీళ్ళ వాహనాలు డ్యాన్స్ చేయడము, అందరికి ఆనందమే ఆనందం. మన పెళ్ళిలా కాదు. మన పెళ్ళి అయ్యో వాళ్ళు పెళ్ళిలో అయ్యే లోపల ఎన్ని గోళాలు జరుగుతాయి కదా. ఇంగ్లీష్లో ఏమంటారు పెళ్ళికి? మ్యారేజ్. ఇంకొక వర్డ్ వెడ్డింగ్, వెడ్డింగ్ అంటారు కదా. వెడ్డింగ్ అని ఒక వర్డ్ ఉంది. జోకుగా అంటున్నాను, ఏమనుకోదు. మన పెళ్ళికి వాళ్ళ పెళ్ళికి ఎట్లా తేడా? మన పెళ్ళి ఎట్లా ఉంటుందంటే ఈ వెడ్డింగ్కి వెల్డింగ్కి ఎక్కువ తేడా లేదు, రెండు ఆల్మోస్ట్ ఒకటే. ఈ వెల్డింగ్లు రెండు దాంట్లో కూడా స్పార్క్ వస్తూనే ఉంటుంది. ఆ వెల్డింగ్ చేసేది కొద్దిసేపు వస్తాయి, ఈ వెడ్డింగ్ చేసేది వస్తూనే ఉంటుంది. అన్ని పండగలకు వస్తూనే ఉంటుంది. దీపావళి సారీ కొనలే, ఆమె కొన్నింది 1000 రూపాయల సార్లు, ఇంకా నాకు సారీ కొనలేదు. దీపావళి వచ్చినప్పుడు పటాసులే ఇంట్లో అంతా. దీపావళి కొన్ని బయట పటాసులు, దీపావళి వచ్చే ముందు ఇంట్లో లోపల పటాసులు. డ్రెస్ కొనలేదు, ఇంకా అది కొనలేదు, ఇది కొనలేదు అని చెప్పేసి. మళ్ళీ దసరా వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా అది కొనలేదు, వాళ్ళంతా కొనేసినారు, ఇది కొనేసినారు, మనకి ఇంకా ఏం తీసుకొని రాలేదు. మన పెళ్ళి గోల ఉంటాయి కదా. మందు అది అయిపోయేది కాదు. మామూలుగా అంటారు ఈ సంస్కృతంలో ఏమంటే ఈ చేతులు పట్టుకుంటారు కదా, పాణిగ్రహణం అంటారు. విన్నారా పాణిగ్రహణం అంటే? పాణి అంటే చేతు, దాన్ని ఒకరొకరు పట్టుకోవడం. వాళ్ళు అంటారు సూర్యగ్రహణం కూడా మోక్షం ఉంది. సూర్యగ్రహణంకి పంతులు నాటైతే చెప్తారు, ఇంతసేపు తిన్నదండి, మళ్ళీ తిన్న చదువు విడిచిపోతాయి, మళ్ళీ మీరు ప్రశాంత రావు వదిలేసిపోతాయి సూర్యుడిని, లేకుంటే కేతు వదిలేసిపోతాయి చంద్రుడిని అని చెప్పేసి. సూర్యగ్రహణమైనా వదిలేసిపోతాయి, చంద్రగ్రహణమైనా కానీ వదిలేసిపోతాయి కొసరుతాయి. ఈ పాణిగ్రహణం ఉంది కదా, చచ్చంతరకు పోతుంది. ఇది అవుతూనే ఉంటాయి రోజు ఏదో ఒకటి. దీనికి మోక్షం అనేది కొద్దిగా కష్టమే. ఒకటే దీనికి మోక్షము. ఆ రెండు చేయి వదిలేసి ఒకసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మన పెళ్ళిది స్టైలే డిఫరెంట్ కదా. ఎందుకు ఆ కెమెరామెన్ అంత కష్టపడుతున్నాడు, ఆ బండి ఎక్కి ఈ బిల్డింగ్ ఎక్కేసి కదా. ఒక్కొక్క ఫోటో తీయడానికి కెమెరామెన్ పడే బాధలు మనం చూడాలా. ఎట్లా ఆ కార్కి ఎక్కుతాడు. ఇప్పుడు ఆ కార్ల పైనుంచి ఒక ఓపెన్గా పెట్టినారు, దానిపైన ఎక్కి ఫోటో తీయడం. ఎందుకంటే ఈ స్మైల్ మళ్ళీ రేపు దొరుకుతుందో లేదా ఆయనకు డౌటే. చాలా పెళ్లి చేసుకున్నారు కదా, ఎందుకు మళ్ళీ మనం మన పెన్ డ్రైవ్లు ఎక్కిచ్చేసి నా మొబైల్కి ఎక్కిచ్చేసి చూసేది. భార్య లేనిప్పుడు పండుకొని చూడొచ్చు పెళ్ళి ఎంత బాగుండిందని చెప్పి. అది ఒకే రోజే, మనదంతా ఒకరోజు పండగ. దేవుడితో అట్లా కాదు. దేవుడికి నిత్య కళ్యాణం, రోజు పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే గొడవ లేదు, ప్రశాంతంగా పోతా ఉంది. డైలీ పెళ్లి భోజనం తింటాడు, మంచి ఆనందంగా ఉంటాడు. మందు అట్లా కాదు, ఒకరోజే ఆనందం కదా. మళ్ళీ ఆ చేతికి వేసిన రంగులంతా పోతాయి, ఇక్కడికి వేసిన రంగులంతా పోతాయి, నిజస్వరూపం బయటకు వస్తాయి. ఆ పెళ్లి చేపించిన బ్రోకర్ మళ్ళీ కనపడ్డు, ఆయన తిట్లేము. ఇంకేం చేసేది, అడ్జస్ట్ చేసుకొని పోవాలా. ఆ లోపల ఒక 2 పిల్లలు అయిపోతారు. మళ్ళీ వాళ్ళ స్కూల్లో ఇంకా వాళ్ళ బాధలు, మళ్ళీ వాళ్ళ ప్రేమ కలహాలు ఏమైనా వచ్చాయి రకరకాలు. ఆ లోపల మనకు షుగర్ బీపీ మనది ప్రాబ్లమ్స్, మనం హాస్పిటల్కి పోవడం, మందులు తీసుకోవడము. ఇంకా డాక్టర్ కొన్ని నాళ్ళ తర్వాత ఇంక అంతే, ఆయనకు నచ్చిందంత ఇచ్చేయండి, ఇంకేం చేయొద్దు. అయిపోయా కథ. ఎక్కడ పోతున్నాము, ఎక్కడి నుంచి వచ్చినాము, ఎందుకు ఈ బాధలు కదా. ఎచ్చటి మానుష జన్మము, ఎత్తిన ఫలం ఏమున్నది.
అన్నమయ్య అంటాడు, ఏం లాభం ఉందా, ఇంత మంచి మనుష్య జన్మం వచ్చింది, ఇంత మంచిగా నీకు దేవుడు అన్ని ఇచ్చినావు, నీకు మరవను ఆహారమును తినడానికి నీవు మర్చిపోవట్లేదు, టైంకు తింటున్నావు, నీ మరవను నీ సంసారం కదా, రోజు అదే భార్య అదే పిల్లలు, రోజు పొద్దున చూసి వెళ్తావు, మళ్ళీ పరిగెత్తుకుని సాయంత్రం వెళ్తావు, మళ్ళీ అదే గొడవలు, అదే ఇల్లు, అదే కుక్క ఇంటి ముందు, అన్నీ అదంతా నీకు బాగా గుర్తుంటుంది కదా. ఏదైనా తీసుకుంటామంటే మంచి గుర్తుంటుంది, అన్నీ మనం కొంటాము లేదో అన్నీ జరుగుతుంది మంచిగా. అయితే ఎవరెవరిని మర్చిపోతున్నాము, దేవుడిని మర్చిపోతున్నాము, గురుని మర్చిపోతాము, భగవంతుని మర్చిపోతున్నాము, భక్తులది గుర్తు రాదు, గుడి గోపురాలది గుర్తు రాదు, ఇన్ని క్షేత్రాలు ఉన్నాయి దాని గురించి ఆలోచించము, మళ్ళీ భౌతికమైన పెళ్ళి పిడాకులు అన్నిడానికి వెళ్తాము, దేవుడి దగ్గర పోవాలంటే మోకాళ్ళ నొప్పి కాళ్ళ నొప్పి ఏదో చెప్పుకొని తప్పించుకుంటాము. సో ఏముంది మనుష్య జన్మం తీసుకున్న ఒక లాభం ఏముంది, నీ ఇట్లనే బతికేదని చెప్పేసి. అయితే వాళ్ళది అట్లా కాదు, మన పెళ్ళిలాగా కెమెరామెన్ అంత కష్టపడు, వాళ్ళు తెలిసి ఇది ఎప్పుడో జరిగింది పెళ్ళి, అది ఇంకా మనం మాట్లాడుకొని ఎంత ఉంది బాలాజీ పెళ్ళి, ఆనందంగా ఉందా లేదా, ఎంత బాగుంది బాలాజీ పెళ్ళి. మన పెళ్ళి అయితే ఎవరికైనా ఇప్పుడు చెయ్యొద్దని నేను చెప్పను, మీరే చెప్పండి, 1 year లోపల మీ భార్యతోటి గొడవ పెట్టలేని వాళ్ళు ఇంతవరకు ఎవరైనా ఉంటే, అంటే మా తల్లి అటు చూసేదొద్దు, చెయ్యి పైకి ఎత్తేస్తాడు నా భర్త, మీ భయపడి మళ్ళీ ఆయన మీ భయానికి ఎత్తేస్తాడు, అటు కూడా చూసుకోవాలి కదా. మా భార్య 1 year నుంచి ఒక్కరోజు కూడా నాతో గొడవ పెట్టలేదని ధైర్యంగా చెయ్యి పైకి ఎత్తమంటే, అటు వాళ్ళు చూస్తున్నారు భయపడి ఎత్తొద్దు, మామూలుగా ఎత్తమంటే కుదరదు. ఎవరు వల్ల పోనీ 6 నెలల నుంచి మా ఇంట్లో గొడవ జరగలేదు, భార్యకు నాకు గొడవ జరగలేదు అంటే కూడా కొద్ది కష్టమే చెయ్యి పైకి ఎత్తడం. అట్లా మనది అట్లా కాదు, దేవుడికి నిత్య కళ్యాణ చేసుకుంటూనే ఉంటాడు, రోజు మాల మార్చుకుంటాడు, రోజు తిరుగుతాడు బాలాజీ, కళ్యాణం వస్తాము, ఆయన పెళ్లి చేసుకునేది మనం డబ్బులు కట్టి చూడాలా, మనకి దాంట్లో కూడా అటు కూడా టికెట్ దొరకట్లేదు, అంత ఆనందంగా ఉంది, అంత పెళ్ళి అంత డిమాండ్గా ఉంది. మంది పెళ్ళి అయిపోతే మళ్ళీ ఆ హాల్ చూస్తేనే కోపం వస్తుంది, ఈ హాల్ నా జీవితం నాశనం చేసిందంటే కదా, ఎన్ని బాధలు వస్తాయి. సో అట్లా కాదు ఆయన భగవంతుడిది పెళ్ళి, భగవంతుడు క్షణక్షణము ఆనందమే దాంట్లో. అందుకు కట్టేస్తే తాళి కట్టాలనుకుంటే ఆ భగవంతుడు చెప్పాల, నేను ఎవరి దగ్గర తాళి కట్టించుకోవాలనుకోలేదు స్వామి, కడితే నీవు కట్టేసి ప్రశాంతంగా ఉండగలుగుతాము, వేరే ఎవరి దగ్గర కట్టేస్తే కూడా ఇది సమస్యలు ఉంటాయి దీంట్లో అని చెప్పి. సో అట్లా వీళ్ళిద్దరూ ఇంకా ఇక్కడ ఏం భోజనం లేదు ఇది లేదు, అందరు బయలుదేరాలన్నారు, అక్కడ బయలుదేరి వచ్చేసినారు. సో దూరం నుంచి చూస్తున్నాడు, అక్కడ దూరం నుంచి అక్కడ ఆకాశరాజుకి చెప్తున్నారు, చూడు అక్కడ గరుడ పైన కూర్చున్నాడు కదా ఆయనే పెళ్ళి కొడుకు, ఇవతల విమానంలో వస్తుంది కదా వాళ్ళ అమ్మ, అంత దూరం నుంచి చూస్తున్నారు. ఓ ఆనందపడిపోయినాడు ఆకాశరాజు అని, చాలా ఆనందపడిపోయినాడు. ఇక్కడ నారద మహర్షి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, చూడు దూరంలో ఉన్నాడు, చూడు పెద్ద మీసలు పెట్టుకున్నాడు, అదే నీ మామ ఆకాశరాజు. మళ్ళీ అమ్మాయి తెలుసు కదా, ముందే చూసినావు, ఇంక నేను చెప్పే అవసరం లేదు. తర్వాత అత్తగారిని కూడా ముందే చూసినావు కాబట్టి నేను చెప్పను, అది అత్తగారు. అట్లా వచ్చేసిన ఎవరెవరో మొత్తం దూరం నుంచి చూస్తారు, మంచి ఇంకా ఎదుర్కోవడం అంత ఉంది కదా, వీళ్ళు ఫ్రంట్కి రావడము అదంతా, అది పెళ్ళిది లక్షణాలు అంత ఉన్నాయి కదా, అదంతా ఇంకా వీళ్ళు గుర్రం పైన దానిపైన అంతా వచ్చేస్తారు, అంబ్రెల గొడుగులు అంతా పట్టుకుంటారు, ఇంకా మాలలు మార్చుకుంటారు. ఈయన బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, బాలాజీ నాకు 10 ఫింగర్కి 10 రింగులు కావాలా, 8 రకాల చైన్లు కావాలా వేసుకోవడానికి, నడుము కట్టడానికి ఇన్ని కావాలా, కిరీటం ఇటువంటిది కావాలా, అన్ని పెద్ద లిస్ట్ ఇస్తాడు. 14 లక్షలు తీసుకున్నాడు కదా, అది మొత్తం బ్రహ్మదేవుడికి ఇచ్చినాడు. దీంట్లో కొన్ని ఖర్చు మొత్తం దీని లోపల అయిపోవాలా, ఎక్స్ట్రా డబ్బులు ఉండకూడదు అని చెప్పేసి అన్నీ దాంట్లో ఖర్చు పెట్టేసి, సరే మళ్ళీ అమ్మాయికి గిఫ్ట్కి ఒక బక్కగా ఎక్కువ ఎదొద్దు, చాలా బక్కగా ఉండాలి, చిన్నది ఇట్లా ఉండాలా, చిన్నది ఒక మంగళసూత్రం, అదే చైన్లో ఒక మంగళసూత్రం. మళ్ళీ చూడు రాజపుత్రి చెయ్యి అంత కొద్దిగా లావులా ఉండొచ్చు, పుష్టిగా ఉండొచ్చు, అందుకే ఈ ఫింగర్ కొద్ది ఈ చివరి ఫింగర్ ఉంది దానికి ఒక రింగ్, దానికి ఒక రింగును అదే ఇచ్చినామని చెప్పి, రింగ్ అయితే మార్చాలి కదా, రింగ్ ఒకరికొకరు అది ఇస్తామని చెప్పేసి ఇంకా ఆమెకు ఒక రింగును ఇది ఆవిడ బ్రహ్మదేవుడు తిట్టినాడు, ఏమయ్యా అట్లనా, ఒక భార్య మంచిది ఇయ్యాలి కదా, ఒక మంచి కొంచెం వెయిట్ ఉండేది అట్లంట,
ఆమెకి నేను బంగారు అని పిలుస్తాను. నా బంగారం అంటే తెలుసు కదా, నా ప్రేమలు పిలిస్తే చాలు ఆమె అట్లే బంగారమే అయిపోతాయి. ఆమెకి ఇంక ఊరికే ఎందుకు బంగారం, ఆమె రంగంతా బంగారు రంగే ఉంటుంది. ఈ రెండు మహిం బంగారు రంగులు ఉంటుంది. ఆమెకి కనపడదబ్బా ఈ బంగారం అంతా. నేను నల్లోడు కాబట్టి ఎంత వేసినా నాకు మెరుస్తూ ఉంటుంది. చూసే వాళ్ళకి ఒక అట్రాక్షన్ ఉంటుంది, నన్ను చూస్తే మెరుస్తాయి. బంగారం నల్లగుండే వాళ్ళకి బంగారం బాగా కనిపిస్తాయి. ఆమె బంగారు వర్ణం కలిగి ఉంది, ఆమెకి ఏం కనిపిస్తాయి? ఊరికేనే నేను నా ముద్దో నా బంగారం అని చెప్తే ఆమెకు కడుపు నిండితే ఆమె అడగదు, ఏమైనా తెచ్చినావా, నాకు బ్రాస్లెట్ తెచ్చినావా, అదంతా అడగదప్ప. ఇంకా బ్రహ్మదేవుని సరే నీతో మాట్లాడలేమని చెప్పి వదిలేసినాడు ఆయన. సరే పోదాం పెళ్ళికి అని చెప్పేసి అట్లా పెళ్ళికి ఇంకా అన్ని రెడీ అవుతా ఉంది. అక్కడ పెద్ద భోజనశాలలో అన్నీ ఇదవుతా ఉంది. ఆకాశరాజు చూసినాడు, అల్లుడు ఎట్లా ఉన్నాడు అని చెప్పేసి. పద్మావతి, ఇంద్రుడు అప్పుడే ఐరావతిని పంపించినాడు. పద్మావతి కూర్చోడానికి ఇంద్రుడు ఐరావతిని పంపించినాడు. ఈయన గరుడం పైన కూర్చొని ఈయన రెడీ అయినాడు. మొత్తం అక్కడ చాలా గొప్ప అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంది. ఎదుర్కోవడము, చాలా మాలలంతా మార్చుకోవడానికి. అక్కడ ధరణిదేవి స్వామి పుష్కరం నుంచి నీళ్ళు పట్టుకొని వచ్చేసి పెట్టినారు రెడీగా ఈయన పాదాలు కడగడానికి. అక్కడ ఉండే ఋషిమునులు ఒక్కసారి దుఃఖమో సుఖమో దాన్ని ఓర్చుకోలేక సైడ్ నిలబడినారు. ఎన్నాళ్ళు మనం ఫాస్టింగ్ ఉండింటాము ఈయన కోసము. ఒకసారి రెండు ఏకాదశి కూడా వస్తాయి కదా, తినకుండా తాగకుండా నీళ్ళు తాగకుండా ఎన్ని ఉపవాస, ఎన్ని వ్రతాలు, ఎన్ని జపతపాలు, ఎన్ని ఇది చేసినాము. ఇప్పుడు చూడు ఆ ధరణిదేవికి ఆకాశాలు దొరికే భాగ్యం మనకు దొరికిందా? పాదాలని పట్టుకొనేసి నీళ్ళు పోసి కడుగుతున్నారు చూడు. మనకు ఆ భాగ్యం దొరకలేదు. ఎన్ని వ్రతాలు చేసి ఉంటాము. అల్లుడు అని చెప్పేసి ఎంత ఆ దేవాదేవిని పాదాలని కడుగుతున్నారు చూడు, మంచిగా కడుగుతున్నారు. కళ్ళు నీళ్ళు వస్తుంది, బాధగా ఉంది. ఈయన ఎంత బంగారం చేసి పెట్టినట్టు అంత బంగారం చేసినట్టు అల్లుడికి ఇవ్వడానికి. ఇంకా తాళి కట్టడానికి రెడీ అయినప్పుడే ఇంత గోల్డ్ తెచ్చి పెడుతున్నారు. ఈయన కూడా ఒక సైడ్లో చూస్తున్నాడు, మా అమ్మగారు తెచ్చి పెడుతున్నారు. ఎన్ని పెద్ద ముకుటాలు, ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉందంటే అంత వెయిట్ ఒక ముకుటలో. అదే టైంకు చాలా ఆనందంగా ఆ సందర్భము. ఇంకా వాళ్ళు చెప్పిన ముహూర్తం అయిపోయింది. అక్కడికి వీళ్ళకి అంత భోజనం పెట్టమన్నారు. మేము ఒక 5 తిన్నాము. ఫస్ట్ చెప్పినారు కదా కుబేరుని పంపించి, మేము 5 తిన్నాము, మిగిలిన వాళ్ళకి భోజనం పెట్టేసండి. ఎందుకంటే వాళ్ళు సాయంకాలం అయితే చాలా మంది తినరు. సాయంకాలం దాటితే ఆ ఋషులములో తినరు. వాళ్ళంతా సూర్యాస్తంకు వాళ్ళతో అన్నీ అయిపోతాయి. వాళ్ళంతా భోజనం చేసి అందరూ చాలా తృప్తి చెందినారు. చాలా బాగుండింది. తినాలా అందరినీ కడుపు సరిపోవట్లే. ఇంకా బ్రహ్మని చూస్తున్నారు, కొద్దిగా పెంచుండొచ్చు కదా, ఇంత చిన్నగా ఇన్ని పెట్టేస్తే అది పోవాలి కదా లోపలికి అని చెప్పేసి. చాలా మందికి అయ్యో అది చూస్తే తినాలనిపిస్తుంది, కడుపులేమో ప్లేస్ లేదు. వాళ్ళు పట్టుకొని వచ్చేస్తే వడ్డించేది పడేయకూడదు. మళ్ళీ సర్లే తీసుకోదామా వద్దా, తీసుకోదామా, ఎంత అవుతుంది అంత. ఈ రుచి ఇంతవరకు తినలేదు. అక్కడ కూడా అగ్నిదేవుడికి చెప్పినాడు, మా అమ్మ ఇంట్లో కూడా ఇక్కడ ఉండడానికి ఒక్క ఫెసిలిటీ లేదు కొండపైన, అట్లే చెట్టు కింద పనుకోబెట్టినాడు. అక్కడ పెద్ద రూములు, అంత మామ ఖర్చులు, అదంత పాప. మనిషి వీల్దే, ఇంజనీర్ మాత్రం వీల్దు. ఖర్చు అంతా ఆయన దగ్గర తీసుకుని ఉంటాడు. అది 600 కిలోమీటర్ అంటే ఎంత పెద్ద హాల్ కట్టి ఉంటాడు. 600 కిలోమీటర్ యువతలాగా పొడుగు తింత 300 చిల్లరి వెడల్పు, ఒక స్టేటే ఆల్మోస్ట్ అంత పెట్టేసినాడు. ఇంత పెద్ద కళ్యాణ మంటపము. అందరు శివుడికి చెప్పినారు కదా, ఫ్రంట్ సీట్లంతా సీనియర్స్ గొప్ప భక్తులంతా ఫ్రంట్లో ఉండాలా, వాళ్ళంతా కూర్చోబెట్టేసినాడు. కుబేరుడు కూడా అందరితో సారీ ధోతి, ఈ పూజారులంతా అట్లే డ్రెస్సులు వచ్చినారా చూస్తున్నారు. వంట వాళ్ళు ఎట్లా ఉన్నారు, అందరి డ్రెస్, అందరికి ఏమైనా కావాలంటే అది మారుస్తావా, కొత్త తీయాలా. తర్వాత దాని మధ్యలో ఒక గోల, ఈ ఋషులకి అంతా నారు ఏమంటారు, అది వాళ్ళు వేసుకునే డ్రెస్ వేరేగా ఉంటాయి కదా, అడవిలు వేసుకుంటారు కదా, జటాదారీలు అంతా వేసుకునే బట్టలు ఉంటాయి కదా, ఆ తీగలతోటి దీంతో చేసిన డ్రెస్సులు. అదంతా ఇచ్చేసి బాలాజీ అన్నాడంటే, ఇది వాళ్ళకేం చెప్పు అంటే, ఇది పోయేప్పుడు రిటర్న్ ఇచ్చేది లేదు, ఇది మీకేం చెప్పిచ్చేయమని.
బ్రహ్మదేవుడు కోపం వచ్చింది. మళ్ళీ పెళ్ళికి డ్రెస్ ఇస్తే పోయేప్పుడు రెంట్కి ఇస్తున్నావు నువ్వు, పోయినప్పుడు రిటర్న్ చేయడానికి. అది వాళ్ళంతా తెలుసులే, వాళ్ళకి ఎవరు పెళ్ళికి ఇచ్చిన డ్రెస్ మళ్ళీ తీసుకోరు అని చెప్పేసి, ఇది వాళ్ళకేం చెప్పించేయి, ఇది మీరు పెట్టుకోండి అని చెప్పేసి అట్లా ఇది ఆ విషయం కూడా చెప్పినారు. ఆ విషయం చెప్పిన తర్వాత ఇక్కడ పెళ్ళిది ఒక సమయము రెడీ అవుతూ ఉంటుందని చెప్పేసి ఇంకా ఆయనకు పంతులు వాళ్ళంతా మంత్రం చెప్తూ ఉంటే ఆ మంత్రంతో అన్నీ రెడీ చేసి భగవంతుని తీసుకొని వస్తున్నారు. పెళ్ళికి అన్ని విధంగా రెడీ అయింది. ఇంకా వాడు వశిష్ఠ మహర్షి వీళ్ళతో గోత్ర ప్రవరలంతా చదవాలి కదా, అదన్నీ గట్టిగా చదువుతున్నాడు. తర్వాత వీళ్ళ సైడ్ నుంచి కూడా వీళ్ళు కూడా మంత్రాలంతా చదువుతున్నారు. ధరణిదేవికి ఆ టైంలో వచ్చే ఆనందం ఎంత వచ్చిందో అది ఊహించలేము. ఆకాశరాజుకు ఆ టైంలో ఎంత ఆనందం వచ్చిందో అది కూడా ఊహించలేము. వసుధాన తమ్ముడు, పద్మావతి తమ్ముడు, ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఒక్కొక్క దేవతలు ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే అంత హ్యాపీగా ఉంది బాలాజీని చూస్తే. ఇంక వీళ్ళ లక్ష్మీదేవి కూడా ఉంది. వాళ్ళంతా ఇంకా వాళ్ళకు భోజనం అంతా కాలేదు. వాళ్ళ 10 మంది ఏమో ఇంకా భోజనం చేసుకోలేదు. మిగిలిన వాళ్ళంతా వాళ్ళ ప్లేసులు, ఆ పార్కింగ్ ప్లేసులు వాళ్ళ బండి ఆపేసినారు. వాళ్ళు అన్ని రకాల అలంకారం చేసుకునేసి ఎంత దేవత స్త్రీలంతా భూమిపైన నడుచుకొని పోతా ఉన్నారు పెళ్ళికి. ఒక్క ఆవల గింజ వేస్తే కూడా ఒక కింద పడడానికి ప్లేస్ లేదంటే అందరూ వెరైటీ డ్రెస్సులు, వెరైటీ ఆభరణాలు, వెరైటీ పుష్పాలు, కొన్ని అక్కడంతా తెస్తారు. అది వాడదు, మళ్ళీ ప్లాస్టిక్ తీసుకోరు వాళ్ళంతా. అది ఫ్రెష్గా ఉంటాయి, ఎప్పుడు మంచి స్మెల్. మళ్ళీ వాయుదేవుడు చెప్పినాడు కదా మొత్తం చోట పర్ఫ్యూమ్స్ ఉండాలని చెప్పేసి, ఆ స్మెల్ అన్ని రకరకాల స్మెల్లు వస్తూ ఉంది. తర్వాత అందరికి ఎంత తృప్తి అంటే అంత తృప్తి. ఈయన బాలాజీ కూడా ఏం లేదు, ఆయనకు ఆకాశరాజు బాలాజీకి ఇవ్వడానికి బంగారు పాదుకలు ఒక్కొక్కటి అంత వెయిట్ ఉండిందంటే బంగారు పాదుకలు, తినడానికి ప్లేట్లు అది ఒక్కొక్కటి 600-700 గ్రామ్స్ ఉంటుంది. అట్లాంటి ప్లేట్లు పెట్టుకున్నాడు బాలాజీ తినడానికి. తర్వాత బాలాజీకి వంట చేయడానికి వేడి నీళ్ళు, దానికి దీంతో చిన్న పాత్రలు, మళ్ళీ ఎక్కువ వండడానికి పెద్ద బంగారు పాత్రలు బాలాజీ అక్కడ తీసుకొని పోవడానికి. మళ్ళీ అక్కడ 1000 కోట్ల ఆవులు దానం చేయడానికి, బాలాజీకి ఇవ్వడానికి, పంపించడానికి. 1000 కోట్ల ఆవులు అంటే తెలుసు, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, అట్లా 1000 కోట్ల ఆవులు, 10,000 గుర్రాలు బాలాజీకి గిఫ్ట్కి ఇవ్వడానికి. 64 దుప్పట్లు. ఒక మనిషి ఒకటి వేసుకుంటాడు, ఈయన ఎప్పుడు 64 వేసి నాకు అర్థం కాదు. ఆ చలి సీజన్లో రోజుకి ఒకటి వేసుకుంటే కూడా సరిపోతాయి అనుకుంటాను. 64 దుప్పట్లు. ఎందుకంటే ఇన్ని ఆవులు ఇచ్చినప్పుడు మళ్ళీ ఆవుకు కావాల్సింది 1 ఇయర్కి కావాల్సిన ఫుడ్ దానం అంటారు కదా, అంటే తవుడు అంటారు మనము. ఈ ఆవులకంతా పెట్టే ఆహారం ఉంటాయి కదా, దానికి కావలసిందన్నీ అదంతా 1 ఇయర్కి కావలసిన ఆహారము రెడీ పెట్టుకుని, అంటే 1 ఇయర్ తీయాలంటే ఒట్టి గోదాన చూస్తే సరిపోదంటే 1000 కోట్ల ఆవులకు 1 ఇయర్కి కావలసిన ఆహారము. మళ్ళీ భర్త ఈ భార్యను పోషించే లోపల కష్టపడకూడదు, ఆమెకు 1 ఇయర్ కావలసిన ఆహారం. భార్య భర్తలు తినడానికి 1 ఇయర్కి ఎంత కావాలా అంత ఆహారము, అది సఫిషియెంట్గా. తర్వాత ఆమెకు పని మనుషులు ఒక 200 మంది ఆడవాళ్ళు. ఇంకా హార్డ్ వర్క్కు దానికి ఒక 300 మంది మగవాళ్ళు. ఏమైనా పద్మావతికి ఇక్కడ మనం గార్డెన్ పెడతాము అది ఇదని చెప్తే దున్నడానికి, ఇది చేయడానికి, ఏదైనా పంట చేయడానికి అంటే ఏదైనా అడిగితే దానికి వాళ్ళు కావాలా. మళ్ళీ షాప్స్లో బట్టలంతా ఓపెన్ చేసి పెట్టినాడు, ఎవరు ఏది కావాలంటే తీసుకుని పోవచ్చు. పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఉట్టి దానం చేస్తే టైం పడతాయి కదా, వాళ్ళే చూసుకొనేసి వాళ్ళకి ఏది నచ్చిందా అది వాళ్ళు పట్టుకొని పోవచ్చు, దానికి ఏమీ లేదు. ఈయన ఇచ్చినప్పుడు ఇది గిఫ్ట్ మీరే పెట్టుకోండి ఏదో పెద్ద మాటలంతా ఇచ్చినాడు. అలా అట్లా లేదు, ఆయన దుకాణం తెరిచి ఓపెన్గా పెట్టినాడు. మీకు ఈ లైన్లు మొత్తం దుకాణాలు ఉంటాయి, మీకు ఎవరికి ఏ కలర్ది కావాలా, ఇక్కడ సారీలు ఉంటాయి, ఇక్కడ ఇట్లాంటి డ్రెస్సులు ఉంటాయి, ధోతీలు ఉంటాయి, అన్నీ చెప్పేసినాడు. మీరు ఇటుపక్క ఏం కావాలో ఇక్కడ తీసుకోవచ్చు, అటుపక్క పోతే అది దొరుకుతుంది. తర్వాత వాళ్ళకి కావలసిన ఐటమ్స్ ఈ సాధులంతా వచ్చినారు కదా, ఆచమన కప్పు, కమండలు, ఏదో
యజ్ఞాలకు కావలసిన సామాన్లు మళ్ళీ పోయి ఎతికేదొద్దు, వాళ్ళకి రోజు నిత్యావసరి కావాలి కదా, మళ్ళీ వాళ్ళు యజ్ఞం చేయాలా, మన తీసుకొని రాలేదు, అర్జెంటుగా వచ్చినారు కదా, అట్లా కన్ఫ్యూజ్ కాకూడదు. వాళ్ళు కావలసిన ఐటమ్స్ అన్నీ పట్టుకొని వచ్చినారు. ఆ టైంలో ఇంకా ఆ కళ్యాణ మంటపంలో వీళ్ళు అన్ని రకాల ఋషులంతా నిలబడినారు. బ్రహ్మదేవుడు ఉన్నాడు, బాలాజీని వీళ్ళంతా తీసుకొని వస్తున్నారు, పద్మావతిని కూడా తీసుకొని వస్తున్నారు. ఇంకా పురోహితులు వాళ్ళకి ఒక మంచి ముహూర్తము, ఆ ముహూర్తం వచ్చిన వైశాఖ మాసము శుక్లపక్షము ఆ దశమి తిథి వచ్చినప్పుడు ఎద్దుతో చేయి పెట్టుకునేసి భగవంతుడికి పెళ్లి చేపేసి ఇస్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద, మాంగళ్యం తంతునానేనా. అక్కడ మమ జీవన లేదు, జగజ్జీవన హేతునా అని కొద్దిగా మార్చినాడు. కంటే భద్రామి శుభాగ్యం చెప్పేసి, ఎందుకంటే నేను పెళ్లి చేసుకునే దేనికంటే మీ అందరికి కళ్యాణం జరగాలని చెప్పేసి, ఆయనకి కళ్యాణం మామూలుగా ఆ మంత్రులు ఏం చెప్తున్నాడంటే, అనాది కాలం నుంచి అనంతకాలం వరకు నీవు ఆనందంగా ఉండాలంటే, ఈ జగత్తంతా ఆనందంగా ఉండాలని అనుకొని నేను నీకు తాళి కడుతున్నానని చెప్పేసి భగవంతుడు తాళి కట్టినాడు. ఇంకా తాళి కట్టేసి భగవంతుడు ఇద్దరు చేయి పట్టుకునేసి అయిపోయింది. ఆకాశరాజుకు ఈ దృశ్యం చూస్తే కడుపు నిండుతుంది, దేవతలకు కడుపు నిండుతుంది. అక్కడ వచ్చిన భక్తులు అన్నారంటే, సామాన్య ప్రజలు ఉంటారు కదా, ఓ దేవుడా, ఓ బ్రహ్మదేవుడా, మా జీవితంలో ఎప్పుడాను ఒక పుణ్యం అని ఉంటే ఈ భార్య భర్తలు ఈ కల్పకల్పంగా ఆనందంగా ఉండడానికి దాంట్లో వేసేసేయని అందరూ అన్నారంట. ఆ భగవంతుడు బాగుండాలని చెప్పేసి సామాన్య వాళ్ళని పెట్టుకోలే, సామాన్య భక్తులను అక్కడ పెట్టుకోలే. వాళ్ళు బ్రహ్మదేవుడిని ప్రార్థన చేసినాడు, ఓ బ్రహ్మదేవుడా, మా జీవితంలో ఎప్పుడానా నీకు ఎక్కడానా ఒక మూలలో వీళ్ళు మంచిది ఉంది, వీళ్ళ పుణ్యం ఉంది, ఈ పుణ్యానికి ఇటువంటి ఫలం మేము అనుభవించబోతున్నాము, అదేమన్నా ఉంటే అది మాకు ఇయ్యద్దు. ఈ భార్య భర్తలు ఇట్లే ఇంత ఆనందంగా చక్కగా కల్పకల్పలు ఉండాలా. నా దాంట్లో కొద్దిగా, వాళ్ళ దాంట్లో కొద్దిగా, అందరితో కొద్దిగా వేస్తే ఏమేమి పక్కన నీవు ఇస్తావా, నేను ఇస్తాను, నేను అందరూ రెడీగా ఉన్నారు ఇవ్వడానికి. సో మన అందరూ పుణ్యం ఆయనకి పోని, ఆయన బాగుండాలా. ఈ దంపతులు మనం ఎన్నాళ్ళు ఉంటాం, వీళ్ళు ఇట్లే ఉండాలి, ఇంత మంచి దంపతులు ఎప్పుడు ఆనందంగా ఉండాలా, ఎప్పుడు సుఖంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసినాడు. సో ఇంకా 300 పెద్ద పెద్ద కుండలు పాలు, పెరుగు, నెయ్యి మొత్తం ఇచ్చినాడు. డౌట్ వచ్చేసింది, 360 రోజులకు ఆమెకు తాగలిసిన పాలు ఒక్కరోజు వేస్తే అది ఎట్లా ఉండిపోతాయి, పాలు చెడిపోతాయి కదా. అయితే ఆ పాలు చెడిపోలేదంట. గిఫ్ట్ ఇచ్చినప్పుడు భగవంతుడికి సమర్పిస్తున్నారు కదా, భగవంతుడి కళ్ళును భగవంతుడి చెయ్యి దానిపైన పడతాయి. ఆయన స్వీకరించిన చెయ్యి తగలదు కదా, ఆ కళ్ళును ఆ చెయ్యి ఎప్పుడు పడిందా ఆ పాలు అట్లే ఉండిపోయిందంట, ఏం కాలేదు. కాబట్టి పద్మావతిని 1 year వరకు వాడేసింది. ఆ కళ్ళు పడింది కాబట్టి పెరుగు కూడా ఇంకెక్కువ పులలేదు. ఆ రోజు ఎట్లుండిందా అదే పెరుగు అట్లే ఉండిపోయింది ఇంటికి పోయేంత వరకు. తర్వాత ఇన్ని ఆభరణాలు దేవుడు ఇచ్చినాడు బాలాజీ. ఇంకా మైండ్ చెప్తున్నాడంట, ఎందుకబ్బా ఎందుకు నేనేం చేస్తానని చెప్పేసి. కానీ గోతలు పట్టుకొని పోయినాడు. నాకెందుకు మీరు ఇంత ప్రేమం చూపిస్తే నేను తట్టుకోలేను అంటున్నాడు. మళ్ళీ గోతమంతా రెడీ, ఆయన ఎంత వేస్తే అంత మోసుకొని కట్టారా అని చెప్పేసి ఒక్కొక్కటి తోస్తున్నాడు, పోని చెప్పేసి. దాని పాప మోసుకుని ఆ దేవత గణాలు ఉన్నారు కదా, అన్ని వాళ్ళందరూ పట్టుకొని పోతుంటే ధరణిదేవి బాధపడతా ఉంది. 9 నెలలు మోసుకునేసి, ఎంత కష్టపడి పెంచినాను, నీవు పోయినావంటే మా ఇల్లు ముందులాగా ఉండదు, ఇంకా ఈ బాధలు నేను తట్టుకోలేను చెప్పేసి చాలా బాధపడింది. యాక్చువల్లీ ఆమె 9 నెలలు మోయలేదు, మన కథలు విన్నాం కదా, ఆమె 9 నెలలు ఏం మోయలేదు. ఆమె దొరికింది కానీ అదే ప్రేమంలో పెంచింది. 9 నెలల తన గర్భంలో ఉంటే ఎంత ప్రేమం ఉంటుందా అంత ప్రేమంలో పెంచింది. ఆమె ఏడుస్తుంది. కొద్దిసేపు తర్వాత చూస్తుంది, తమ్ముడు ఉన్నాడు వసుదాన ఒక అవతల ఫేస్ చేసుకునేసి ఏడుస్తున్నాడు. పద్మావతి కూడా ఒకసారి చూసింది, వసుదాన ఇక్కడ రా అని చెప్పింది, ఏడుస్తుంది. నాకు ఎట్లుందంటే, ఏమి మార్గం లేకుండా తల్లి బిడ్డని ఇంట్లో వదిలేసి
ఎక్కడో పనికి పోతుంది కదా ఒకసారి. ఆ కాలంలో పేదవాళ్ళు ఎట్లా ఉంటారు, ఇంకా పిల్లతోటి పట్టుకొని పోలేవు కదా, చిన్నపిల్లని ఇంట్లో వదిలేసి కడుపు నింపాలా దానికోసము వదిలేసిపోతారు. ఇంకా వదిలేసిపోయినప్పుడు ఒక్కొక్కసారి ఆ పిల్లని చూసుకోవడానికి ఎవరు ఉండరు. ఇప్పుడులాగా బేబీ సెంటర్ అంత లేదు ఆ కాలంలో. ఇంటి తలుపు వేసుకునేసి పోవడమే. అంటే పోతే ఆ బిడ్డ ఎంత బాధపడతాయి, దాన్ని ఏడిస్తూ ఉంటుంది కదా. ఏడుచున్నా కానీ అమ్మ తల్లి దాంతో ఉండలేదు, దానికి పని ఉంటుంది. తల్లి వేరే చోట పోయి ఏదైనా పని చేసుకునేసి డబ్బులు పట్టుకొని వస్తేనే అన్నం దొరుకుతుంది, బతకడానికి అవుతుంది. బిడ్డ ఉందని చెప్పేసి పని చేయకుండా ఉండడానికి అవుతుందా? లేదు. అప్పుడు ఆ బిడ్డ ఎంత బాధపడుతుందా, అక్క నీవు లేకుండా నేను అంత బాధపడుతున్నానని చెప్పేసి పద్మావతిని గట్టి పట్టుకుని వసుధన ఏడుస్తున్నాడు. ఇంకా ఈయన స్వామి చూస్తున్నాడు, బావా ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇంకా పిలిచేసి ఆయనకు ఒక తన చెదరు, మన స్వామి ఒక చైన్ కూడా ఇల్లే, ఒక చెదరు మాత్రం ఆయన కప్పేసి చెదరు ఒకటి ఆయనకు వసుధన కప్పేసినాడు. వసుధన కప్పేసి గట్టి పట్టుకున్నాడు. నీవు ఎప్పుడైనా రావచ్చురా, ఎంత దూరం ఉండి కొండ ఇక్కడే కదా, అక్కడి చూడడానికి ఎప్పుడైనా నీ రా, దానికి బాధపడద్దు అని చెప్పేసి. అప్పుడు ధరణిదేవి అనింది, ఈరోజే కదా పెళ్ళి అయింది, కొద్దిగా ఒక నెలాన ఉండండి అని చెప్పేసి. లేదమ్మా నాకు చాలా పనులు ఉంది, వీళ్ళంతా పనిపించాలా. ఫస్ట్ బాధ అదే, వీళ్ళు పనిపించాలా, వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇంకా దేవతలతో ఒక గ్రూప్ ఉంది, వీళ్ళంతా పనిపించాలి ఒక్కొక్కరిని. చాలా ఇంకా పెళ్ళి అయిన తర్వాత చాలా పనులు ఉన్నాయమ్మా, నేను బయలుదేరాలమ్మా అని చెప్పేసి అత్తగారిని. ఆ లోపల వీళ్ళు కూడా బకుళమాత, లక్ష్మీదేవి వాళ్ళిద్దరు ముగ్గురు అంతా కలిసి వాళ్ళు తిన్నారు. వాళ్ళకి పెళ్ళి అంత అయిపోయింది, వాళ్ళు తింటా ఉన్నారు. ఇంకా వీళ్ళు కూడా తినేసి అయిపోయింది. చాలా నచ్చింది, ప్రసాదం చాలా బాగుండింది. తర్వాత మిగిలినది అయితే పాడేసినారు. వాళ్ళు తిన్నవాళ్ళు కూడా, ఈ దేవతలు తిని మిగిలింది పడేసి ఆ తిన్నవాళ్ళు కూడా మంచి మంచి లోకం ప్రాప్తి అయింది. సో తర్వాత ఈ విధంగా భగవంతుడు ఇంకా బయలుదేరాలనుకుంటే వాళ్ళు ఒక 4 రోజులు పండగలాగా చేసుకున్నారు. బాలాజీ పద్మావతి ఇట్లా ఒక మనలాగానే స్టేజ్ అంతా పెట్టేసి బాలాజీ పద్మావతి నవ్వించడానికి కొన్ని కామెడీ డ్రామా లాగా అంతా చేసి ఒక 4 days ఉన్నారు. సో బాలాజీ పద్మావతి చాలా హ్యాపీ అయిపోయింది. తర్వాత బాలాజీ పద్మావతి వాళ్ళ అన్నారు, ఇంకా వెంటనే మనము కొండ ఎక్కడానికి లేదు, ఎందుకంటే ఈరోజే పెళ్ళి అయింది, మళ్ళీ అంత పెద్ద కొండ ఎక్కడం అంటే కష్టము. ఒక 6 నెలలు ఇక్కడే అగస్త్యుని ఒక ఆశ్రమంలో ఉండిపోతాము. అగస్త్య ఆశ్రమంలో ఉండిపోయేసి తర్వాత మనం కావాలంటే మనము కొండపైకి పోదాము అని చెప్పేసి అట్లా ఒక 6 నెలలు అగస్త్య ఆశ్రమంలో ఉండిపోయినారు. ఇంకా తాను ఇచ్చిన ఆయనకు చెప్పినాడు కదా, ఫస్ట్ మనం కథలు ఒక విన్నాం కదా, చోళరాజుకు శాపం పెట్టినాడు కదా. శాపం పెట్టి నాకెప్పుడు ఆ మామగారు ఆ కిరీటము ఇచ్చినప్పుడు నీకు ఆనందం వస్తాయని చెప్పేసి ఆ కిరీటం దొరికింది. ఇప్పుడు మామగారు మంచి కిరీటం ఇచ్చినాడు, నవరత్నాలతోటి కలిసిన కిరీటం ఇచ్చినాడు, చాలా బాగుండింది. భగవంతుడికి మొత్తం బంగారులు కప్పేసినాడు, ఎంత కావాలో అంత. వచ్చిన వాళ్ళకు బంగారము కొండంత దానం చేసినాడు. పెళ్ళికి వచ్చిన వాళ్ళ దేవతలకంతా ఎంత కావాలని చూసేది లేదు, అడిగేది లేదు, అది ఎంత వస్తుంది అంత. దాని చాటలు ఇట్లా వేసి తీసే లోపల ఎంత పడుతుందా అంత. బ్రహ్మచారులకు ఎంత కావాలా, పెళ్ళి అయిన వాళ్ళకి ఎంత కావాలా, వేదం చదివే వాళ్ళకి ఎంత కావాలా, వాద వివాదం చేసేవాళ్ళు, భగవంతుడి గురించి మాట్లాడేవాళ్ళు ఉంటారు కదా, ఆ తర్కం అంతా చేసేవాళ్ళు, వాళ్ళకి ఎంత ఇవ్వాలా, సాధులకు ఎంత ఇవ్వాలా, మొత్తము వాళ్ళకి ఏదైతే కావాలో అక్కడ అన్నీ పెట్టేసి ఎవరు అడిగినా కానీ ఆ చాట తీయడం, ముంచడము, ఒకటి చాలా ఇంకొకటి కావాలి ఇంకొకటి, వాడు ఇంకా చాలా అంటారు. ఎవరు కూడా చేతులు తీసుకోలేదని దానం, వాళ్ళు దానం తీసుకోవడానికి ఒక సపరేట్ గుడ్డ పట్టుకొని వచ్చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా చేతులు తీసుకోలేము, అంత ఇస్తున్నాడు. ఇంకా దాన్ని ఎక్కడ చేతులు తీసుకుని పోయేది, అంత కుమ్ముతున్నాడు. తీసుకో అని చెప్పేసి ఆ విధంగా బాలాజీ మంచిగా కళ్యాణం చేసుకున్నాడు. చాలా చక్కగా కళ్యాణం జరిగింది. ఎవరైతే ఆ కళ్యాణ కథను వింటారా తాను వాళ్ళకు 1000 కోటి కన్యాదానం చేసిన ఫలం ఇచ్చినారు. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ కళ్యాణ కథని ఎవరైతే వింటారా, మళ్ళీ కన్యాదానానికి చెప్పినాడు కదా ఇంతకుముందే మనం ఒకసారి మాట్లాడడం, ఆ కన్యాదానంలో ఎంత ఫలం ఉందని చెప్పేసి. కోట్ల కన్యాదానం చేసిన వాడికి ఏం ఫలం వస్తుందా, ఈ బాలాజీ కళ్యాణం అంటే జగత్ కళ్యాణం కోసం ఆయన కళ్యాణం చేసినాడు.
అందరికీ మంచి జరగాలని చెప్పేసి ఆయన అంటే మన పెళ్లి కథ ఎవరైనా వింటే బాధపడతారు. ప్రతి ఒక్క పెళ్లి కథ అంతే కదా, ఓ గోల గోల గోల, దాని ఎందుకు గుర్తు చేసేది ఊరికేనే. అయితే భగవంతుడితో పెళ్లి కథ అట్లా కాదు కదా. రుక్మిణి స్వయంవరం ఉంది, ఒక్కొక్కటే గురువాయూర్ అని ఒక ఊరు ఉంది, అక్కడ ఒక శివజీది టెంపుల్ ఉంది. ఆ శివజీ టెంపుల్ శివుడు ఏం చేస్తాడంటే ఆయన రోజు అక్కడ ఒక భక్తుడు వస్తాడు. ఆ భక్తుడు ఈ భాగవతం పెట్టుకుని ఉంటాడు. భాగవతం పెట్టుకునేసి రోజు అక్కడ పోవడం, ఒకే బుక్ అప్పుడు ఉండేది ఆయన చేతిలో, రోజు అక్కడ పోవడము, భాగవతం పట్టుకొని పోవడము, భాగవతం ఈ చదివేది. ఆ శివజీ ముందు ఆ టెంపుల్లో ఆ భక్తుడు పోయి చదివేది, రుక్మిణి స్వయంవరం చదివేది రోజు. అంటే రుక్మిణి స్వయంవరం ప్రతిరోజు చదివేది ఆ రుక్మిణి స్వయంవరం. మళ్ళీ ఆ భక్తుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మర్చిటి రోజు శివుడు ఏం చేస్తాడంటే, ఇన్ని రోజు మనం ఇంత చదివినామంటే రేపు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కథ. దేవుడు శివుడు ఏం చేస్తాడంటే మంది అక్కడే పెడతాడు, అంటే రేపు నుంచి మళ్ళీ ఇక్కడే చదవాలా. ఇట్లా ఈ భక్తుడు రోజు చదివి 10-15 రోజుల నుంచి రుక్మిణి కళ్యాణాన్ని చదువుతున్నాడు. వాడు వచ్చిన వాడు అంతే కదా, ఇప్పుడు ఈ కథ ఇప్పుడు చెప్పినారు, మీరు మర్చిపోతే మళ్ళీ ఇంకొకసారి చెప్తే బాగుంటాయి, మీరు గుర్తుంటే ఇది ముందు చెప్పినారని చెప్తారు. అది కొత్త కావాలని అందరికీ ఆశ ఉంటుంది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఈ స్వామి ఇది మొన్న నుంచి ఇదే కథ చెప్తున్నారు మీరు అని చెప్పేసి. అయితే భగవంతుడు శివజీ తిట్టేసినాడు, నీదేం పోయింది అని చెప్పేసి. నాకు అది వినడానికి అంత బాగుంది, అంత చక్కగా ఉంది ఆ రుక్మిణి స్వయంవరం, ఎట్లా మా కృష్ణుడు ఆ రుక్మిణిని స్వయంవరం చేసింది వినడానికి నాకు మళ్ళీ వినాలనిపిస్తుంది. నీదేం పోయింది, అక్కడ ఉండేది కదా చెప్పేది, నీ సొంతం ఏం చెప్పేది కదా, చెప్పు అదే చెప్పు నేను వింటానని చెప్పేసి. అంతా అంటే ఈ భగవంతుడు కళ్యాణ కథలు జరిగింది బ్రహ్మరుద్రాదులకి అది ఆనందం ఇచ్చేది, వాళ్ళకే దాంట్లో ఆనందం వస్తే అంత శక్తి దాంట్లో ఉంటుంది. ఎవరైతే శ్రీనివాస్ కళ్యాణం వింటారా, భూమి మొత్తం దానం చేస్తే, సరి అయిన వ్యక్తికి దానం చేస్తే ఏం ఫలితం వస్తుందా, భూదానం చేస్తే అంత ఫలం వస్తుంది అంటుంది ఈ వెంకటేశ్వర మహాత్మ్యం. చాలా ప్రత్యేకము. సో మానవ జీవితం మనము వ్యర్థంగా మనం గడపకూడదు. సో ఈరోజు ఇంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా హరినామం చేయాలా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవన్నామము ప్రతి ఒక్కరు తీసుకోవాలా, భగవంతుడి గురించి వినాలా. ఈ ఇక్కడిది మాటలు, ఈ కబుర్లు ఊరికినే మాట్లాడి వేస్ట్ చేయకూడదు జీవితంని. సో మంచి ఆనందమైన జీవితము, పాపకర్మలు చేయకుండా మాంసభక్షణం వదిలేయాలా, తర్వాత వ్యభిచారం చేయకూడదు, అది వదిలేయాలా, జూదం ఆడకూడదు, ఇదంతా పాపానికి స్తంభంలాగా ఇది మనని ఇక్కడే బంధించేస్తాయి. సో ఇటువంటి పనులు చేయకుండా మనము భగవంతుని ప్రసన్నం చేయడానికి మన జీవితము గడపాలి. అన్నమయ్య ఒక పాటలు అంటాడు, అతని కరుణారసము అప్పగించక కదా, ఎంతకాలం కదా ఈ దేహధారణం, ఎందుకబ్బా ఈ శరీరం పట్టుకొని ఎన్నాడని నీవు కష్టపడతావు కదా. ఎవరైనా మనం ఈ శరీరంలో సుఖంగా ఉన్నామా? ఎవరు లేదు. ప్రతి ఒక్కటి ఏదో ఒక విధంగా కష్టపడుతూనే ఉంటాడు. డబ్బులు ఉండి లేకుండా ఉండి, పిల్లలు ఉండని, పిల్లలు లేకుండా ఉండి, లేకుండా మంచి భార్య దొరకని, మంచిది కాంతి దొరకని, ప్రతి ఒక్కడికి ఈ ప్రపంచంలో ఏదో విధంగా బాధలు ఉంటుంది. ఇది దుఃఖాలు ఏమంటున్నాడు, బాధమైన ఊరిదా. ఇక్కడ సుఖంగా ఉండాలంటే ఒకే మార్గము, తుష్యంతిచ రమంతిచ, భగవంతు గురించి మాట్లాడడమే తప్ప మనం గురించి మాట్లాడేప్పుడు దాంట్లో సుఖం రాదు, అది దాంట్లో దుఃఖం వేస్తుంది. మన ఆనందంగా ఉండాలంటే భగవంతు గురించి మాట్లాడాలా, ఆయన గురించి చర్చ చేయాలా, ఆయన ప్రసన్నం చేసే విధంగా మనము జీవితము గడపాలా. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అందరూ కూడా తిలకం పెట్టుకునేసి, అందరు కూడా జప బ్యాగ్ పట్టుకొని, విఠల రుక్మిణి ఇంత మంచి దేవుడు దొరికినాడు, ఎక్కడ ఉండదు. మనం పండ్రపుర విఠలుడు ఎంత కరుణామయ విఠలుడు ఉన్నాడు, ఆయన పాదాలు పట్టుకోవచ్చు, ఆయన్ని గట్టిగా పట్టుకోవచ్చు. మీ సౌభాగ్యం అనుకోవాలా. మిగిలిన టెంపుల్ ఎక్కడైనా మూలమూర్తి కొద్దిగా తాగిందంటే అక్కడక్కడే డోర్ క్లోజ్ చేసి, ఇంకా దానికి ఎవరు తాకూడదో వాళ్ళు తాగినారు అనుకోండి, భగవంతుని మీరు తాకితే మళ్ళీ దానికి బ్రహ్మకలశం చేయాలా, తర్వాత వాళ్ళకి దగ్గర 50 లక్షలు ఖర్చు పెట్టాలి వాళ్ళు. ఎవరైనా ఒక వ్యక్తి దాన్ని తాకకూడదనే వ్యక్తి ఎవరైనా తాకినారంటే అంత చేయాలి. మనకి ఈ రానే పిలుస్తున్నాడు, నా దగ్గరకు వస్తే ఈ భవసముద్రం ఇంతే, నీకు ఈ భవసాగరం నీకు ఇంతే వస్తాయి, నీవు హ్యాపీగా దాటుకొని రావచ్చు. ఇంత మంచి దేవుడు పక్కన ఉన్నాడు. ఎన్ని కథలు విని ఉంటాం కదా, దామాజిద్,
పురంధరదాసుడు, ఇంకా చౌకమేళ, నామదేవు, వాళ్ళతోటంతా ఉండే దేవుడు, వాళ్ళతోటి మాట్లాడిన దేవుడు, వాళ్ళతోటి ఆడుకున్న దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఆయన ఇక్కడే ఉన్నప్పుడు ఆయన ఒక్కసారి కూడా దర్శనం చేయకుండా, వారానికి ఒకసారి కూడా వచ్చి చూడకుండా మన జీవితము మనము ఇట్లా గడిపితే రేపు మనం ఏమని చెప్పాలా? పైకి పోయినప్పుడు చెప్పాలి కదా. ఇట్లా మనం ఉండలేము కదా, ఒకరోజు మనం అన్నీ వదిలేసిపోతాము, అక్కడ మనం ఆన్సర్ చెప్పాలా? సో దానికోసము మనం భగవంతుతోటి ఎప్పుడు మంచిగొండి, ఎప్పుడు భగవద్గీతలను విని ఈ కళ్ళు ద్వారా భగవంతుని యొక్క మూల రూపాన్ని మంచిగా చూసుకునేసి, ఈ చేతుల ద్వారా భగవంతుని సేవ చేసుకునేసి, జపం చేసుకునేసి, ఈ పాదాలు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క సేవ కోసము, ఆయన దర్శనం కోసము దాన్ని వాడేసి, మన అంతరంగం ఇక్కడ కొద్దిగా లేనిపోనిదంతా పెట్టుకునేసి బాధపడకుండా అవసరమైంది మాత్ర భగవంతుడు, భక్తులు, భగవద్గీత, భాగవతము ఇట్లాంటి గ్రంథాల యొక్క శ్రవణం చేసుకుని మన జీవితము మంచి గడపాలి. శ్రీ శ్రీ విఠల రుక్మిణి భగవాన్కి జయ. జగద్గురు శిల ప్రభుపాదకి జయ.